ఇండియాలో ఆటోమొబైల్ పరిశ్రమ పండుగ సీజన్కు ముందు మందకొడిగా కనిపిస్తోంది. జూలైలో కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా, హోండా వంటి ప్రముఖ కంపెనీలు గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల్లో తగ్గుదలను నమోదు చేశాయి. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా అమ్మకాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే మహీంద్రా, కియా ఇండియా మాత్రం అమ్మకాల్లో వృద్ధిని సాధించింది. అయినప్పటికీ మొత్తం మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో నిరాశాజనక వాతావరణం నెలకొందని నిపుణులు అంటున్నారు. కార్ల అమ్మకాల తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్త భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 25% సుంకం భయం, ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు వంటివి వినియోగదారుల్లో ఆందోళనను పెంచాయి. ఈ కారణాలు ప్రజల కొత్త కార్ల కొనుగోలుకు ఆటంకం కలిగిస్తున్నాయి. మొత్తం కార్ల పరిశ్రమ వృద్ధి లేదని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ అన్నారు. ముఖ్యంగా చిన్న కార్ల విభాగంలో ధరల సమస్య వల్ల అమ్మకాలు తగ్గుతున్నాయని తెలిపారు. అయితే ఓనం, గణేష్ చతుర్థి వంటి పండుగలతో అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హ్యుందాయ్ దేశీయ అమ్మకాలు 10% తగ్గాయి. పండుగ సీజన్ ప్రారంభమైతే కార్లు అమ్ముడవుతాయని ఎదురుచూస్తున్నామని, అందుకు పూర్తి సిద్ధంగా ఉన్నామని, మేము కొత్త మోడళ్లను కూడా ప్రవేశపెట్టబోతున్నామని హ్యుందాయ్ డైరెక్టర్, సిఓఓ తరుణ్ గార్గ్ వివరించారు. టాటా మోటార్స్ అమ్మకాలు 12% తగ్గి 39,521 యూనిట్లకు పడిపోయాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 41.71% పెరిగి 7,124 యూనిట్లకు చేరాయి. మహీంద్రా 20% వృద్ధితో 49,871 యూనిట్లను, కియా ఇండియా 8% పెరుగుదలతో 22,135 యూనిట్లను విక్రయించాయి. పండుగ సీజన్లో అమ్మకాలను పెంచేందుకు కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడంతో పాటు డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే ఇవి కంపెనీల లాభాలను ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక అనిశ్చితి, అమెరికా సుంకాల భయం వల్ల చాలా కంపెనీలు ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలను నెమ్మదించాయి. పండుగ సీజన్లో మెరుగైన డిమాండ్తో మార్కెట్ గాడిన పడుతుందని కార్ల కంపెనీలు ఆశిస్తున్నాయి.